విద్య వైద్యం పూర్తిగా డబ్బుమయమైన ఎస్ఎల్జీ ఆసుపత్రి యాజమాన్యం వైద్య రంగంలో సేవాభావంతో పనిచేయటం అభినందనీయమని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా నిజాంపేటలోని ఎస్ఎల్జీ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన గోల్డెన్ ఏజ్ హెల్త్ ప్రోగ్రామ్ ను ఆసుపత్రి చైర్మన్ శివరామరాజు, సిఇఓ సోమరాజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలను తక్కువ ధరలకి అందించడం గొప్ప విషయమన్నారు. మానసికంగా, శారీరకంగా, సామాజికంగా మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ సమాజం ఆరోగ్యవంతమైన సమాజంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. అనంతరం ఆయన మీడియాతో చిట్చాట్ చేస్తూ ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని, కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానన్నారు. దినోత్సవం సందర్భంగా మన హైదరాబాద్కే తలమానికం. అదే కాకుండా ప్రజలకు అతి తక్కువ ధరలో మంచి వైద్యం అందాలన్న ఒక గొప్ప మహత్తరమైన ఆలోచనతో శ్రీ శివరామరాజు గారు ఎస్ఎల్జీ హాస్పిటల్ బాచుపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయడం అన్నది నిజంగా ఈ పరిసర ప్రాంతాల్లో వారికే కాదు, మొత్తం దేశానికే కూడా ఒక గొప్ప భాగ్యం. ఈరోజు వారి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఈ హాస్పిటల్ యొక్క ఫెసిలిటీస్, ఇక్కడున్న ఎక్విప్మెంట్, తర్వాత ఇక్కడున్న సదుపాయాలు ఇవన్నీ చూస్తే ఏ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కూడా తీసిపోయేటట్టుగా కాదు. ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఈ హాస్పిటల్ని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని అనిపించింది. తర్వాత ఈరోజు ముఖ్యంగా 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకని మొదట్లో అనుకున్నారు, కానీ దాన్ని 60 సంవత్సరాల వాళ్ళకు కూడా ఈ గోల్డెన్ ఏజ్ హెల్త్ స్కీమ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానివల్ల అనేక లాభాలు వారికి చేకూరబోతున్నాయి. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా మాట్లాడుతూ అనవసరమైన టెస్టులు, అనవసరమైన ప్రొసీజర్స్ ఎవరు కూడా మీరు ప్రిస్క్రైబ్ చేయకండి, ఇలా చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే విద్యా వైద్యం అన్నవి వ్యాపారంగా మారిపోతున్న ఈ రోజుల్లో అటువంటి వాటిని పక్కన పెట్టి నిజంగా సేవా రూపంలో, సేవాభావంతో ఈ ఆరోగ్య సేవలు అందించాలని ఆయన ఆలోచన చాలా గొప్పది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో కూడా ఎంతోమందిని రక్షించిన హాస్పిటల్స్లో ఎస్ఎల్జీ హాస్పిటల్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత చాలా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా 250 బెడ్లు, కోవిడ్ బెడ్లను ఏర్పాటు చేసి అతి తక్కువ క్యాజువాలిటీ రేటుతో వచ్చిన పేషెంట్లన్నింటినీ కూడా ఉత్తమమైన ట్రీట్మెంట్ అందించి వారిని బయటికి పంపించి వారికి ఆరోగ్యంగా ఉండేటట్టు చూసిన గొప్ప బాధ్యతను వారు స్వీకరించారు.